దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, కేకేయాలి, హృదయం విప్పి బీ అగ్రెసివ్, బీ యాంగ్రీ. ఐ am not letting the enemy stop me. I am not letting the enemy hinder me. I am not letting the enemy block me. You have to be aggressive in your spirit. ఆత్మలో రోషముతో ఉండాలండి. I will not allow the enemy to hinder me. I will pray. I will cry out to God. I will seek God's help. దేవుని సహాయాన్ని వేడుకుంటాను, ఆయన నాకు సహాయం చేస్తాడు. నువ్వు నన్ను ఆటంకపరచడానికి వీల్లేదు, నా కుటుంబాన్ని ఆటంకపరచడానికి వీల్లేదు, నా జీవితంలో ముందుకు వెళ్ళడానికి నన్ను ఆటంకపరచడానికి వీల్లేదు. మొరపెట్టు. నువ్వు పోయి నేరుగా అపవాదిని పోరాడలేవు. నువ్వు పోయి బెదిరించడం కాదు. మొట్టమొదటిగా నువ్వు పోయి దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో మొరపెట్టు. దేవా నాకు సహాయం చేయి. దేవా ఈ అపవాది నన్ను అభ్యంతరపరుస్తున్నాడు ప్రభా, ఆటంకపరుస్తున్నాడు ప్రభా, నాకు విడుదల దయచేయి. ఓపెన్ వేస్ లార్డ్, వాట్ ఎవర్ హీస్ ట్రైంగ్ టు ఒబ్స్ట్రక్ట్. వివాహ విషయంలో ఆటంకపరుస్తున్నాడు, మొరపెట్టు దేవుని సన్నిధిలో. ఎన్ని వచ్చినా రిజెక్ట్ అంటున్నారా? అడుగు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. అపవాది అభ్యంతరపరుస్తున్నాడేమో జీవితంలో, లేకపోతే మీరు ఎన్నో చేద్దామని ప్రయత్నిస్తున్నారేమో. ఎంతో మీకు ఎలిజిబిలిటీ ఉంది, క్వాలిఫికేషన్స్ ఉంది. కానీ ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఎంత ఎలిజిబిలిటీ ఉన్నా, ఎంత తలాంతులున్నా అస్సలు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఏంటి అంటే అపవాది ఆటంకపరుస్తున్నాడు.